వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒకానొక కుమార్తె చాలా విస్తారమైనటువంటి డ్యాన్స్లు భరతనాట్యాలు చేస్తూ ఉంటుందంట ఆ కుమార్తె వయసు కూడా 18, 19, 20 ఆ ప్రాంతంలో ఉంటుందంట. మొన్నటి దినాన మనకు టీవీలో కూడా ఆ కుమార్తెను గురించి చూపించారు. ఆమెకు ఒక పెద్ద ప్రోగ్రాం వాళ్ళు ఆహ్వానించారంట. మా భరతనాట్యం చాలా చక్కగా చేస్తున్నావు, డ్యాన్స్ చాలా చక్కగా చేస్తున్నావు, ఒకసారి మీరు మా ప్రోగ్రాంకి వచ్చి డ్యాన్స్ చేయాలని చెప్తే, నేను కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నందుకు, భరతనాట్యం నేర్చుకున్నందుకు ఎంత గొప్ప అవకాశం వచ్చింది నాకు. ఇప్పుడు నేనేంటో, నా కథ ఏంటో, నా డ్యాన్స్ ఏంటో రుజువు చేసుకోవాలని బాగా కష్టపడి బాగా ప్రాక్టీస్ చేసి ఆమెకి ఇచ్చినటువంటి ఆ రూమ్లో ఆమె అలంకరించుకోవాల్సినటువంటి వాటన్నిటిని అలంకరించుకొని చక్కగా ఆమె ధరించవలసిన వస్త్రాలు ధరించుకొని తల నీట్గా మేకప్ చేసే వారిని పిలిపించుకొని తల మరి ఫేసు, చేతులు, కాళ్ళు అన్నీ మేకప్ చేయించుకొని అంతా రెడీ అయిపోయి ఇంకా రమ్మని పిలుస్తున్నారు అని అంటే ఆమె పైన మేడగదిలో నుండి మెట్లు దిగి వస్తూ ఉందంట. ఆ ప్రోగ్రాం వల్లే ఆ గది కూడా ఇచ్చారంట. మీరు సిద్ధపడడానికి ఈ రూమ్ మీకు ఇచ్చామని చెప్పారంట. ఆమె మేడగదిలో నుండి కిందికి వస్తూ ఉందంట. 3వ అంతస్తులో ఆమెకు రూమ్ ఇచ్చారంట. ఇక ప్రోగ్రాంకి వెళ్ళడానికి అక్కడ నుండి మెట్లు దిగి వస్తూ ఉందంట. వస్తూ ఉంటే వాళ్ళు సినిమా వాళ్ళ చెప్పులు ఎట్లుంటాయి చూసింటారు కదా, చాలా హైట్ ఉంటాయి కదా వాళ్ళవి, ఏ ఫ్యాషన్ ఉంటే అవే కావాలి వారికి. అట్లా ఆమె చాలా హైట్ ఉన్నటువంటి చెప్పులు వేసుకొని మెట్లు దిగుతూ ఉందంట. ఆ మెట్లు ఎట్లున్నాయంట, మెట్లు అంటే ఇట్లా ఏదైనా ఉండాలి, ఐరన్ ఉండాలి, లేకుంటే గోడ అయినా ఉండాలి కదా. కానీ ఆమెకు ఇచ్చినటువంటి రూము ఇంకా పూర్తి కాలేదంట, ఇంకా పని జరుగుతూ ఉందంట. ఆ రూమ్ మాత్రమే కొంచెం క్లీన్ ఉందంట, మిగతా మెట్లు అవన్నీ కూడా ఇంకా పని జరగవలసి ఉందంట. దాని గోడ కానీ ఏమీ సపోర్ట్ కానీ ఏమి లేవంట. ఆమె మెట్లు దిగుతుందంట. టైం అయింది, రమ్మంటున్నారు, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అని అంటే ఆమె మెట్లు దిగుతూ ఉందంట. మెట్లు దిగుతూ ఉంటే మెట్లు దిగేటప్పుడు ఆ చెప్పు కొంచెం అట్లా స్లిప్ అయినట్టు కాలు జారిందంట. ఎందుకంటే హైట్లో ఉన్నాయి కదా, కాలు జారి ఆమె కొంచెం కాలు చక్క చేసుకొని మరింకొక అడుగు ముందుకేద్దాము అనుకుని చక్క చేసుకుందామని ఇట్లా కాలు అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటేనే కాలు జారి వెంటనే కిందికి పడిపోయిందంట. దాదాపు 3వ అంతస్తు నుండి కిందికి పడిపోయిందంట. ఎందుకంటే గోడ సపోర్ట్ ఏమీ లేదు కాబట్టి కాలు జారితే నేరుగా కిందికి పడే పరిస్థితి అంట. కిందికి పడిపోయేసరికి వెంటనే ఆమెను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలని పరుగున హాస్పిటల్ తీసుకొని పోతే అప్పుడే చనిపోయిందని చెప్పారంట. ఆమె అనుకున్నది, నేను ఎంతో బాగా డ్యాన్స్ చేసి ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో పేరు సంపాదించి నా తల్లిదండ్రుల్ని చాలా చాలా సంతోషపెట్టాలని ఎంతో మురిసిపోయింది. కానీ ఆ మెట్లు ప్రాబ్లమ్గా ఉండటం వలన ఆమె చనిపోయింది. చనిపోతానని ఆమె అనుకోలేదు ప్రియులారా. ఇప్పుడు తయారైంది అంతే, ఇంకా నేను చనిపోతున్నాను అనే సంగతి ఆమెకేం తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. పరలోక రాజ్యం చేర్చుకోవటానికి మనల్ని సిద్ధపడమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు ఉన్నావు, రేపు ఉంటావో లేదో తెలియదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకని భర్తని ఎక్కువ ప్రేమించొద్దు, భార్యని ఎక్కువ ప్రేమించొద్దు, నీ కుమారుణ్ణి ఎక్కువ ప్రేమించొద్దు, నీ కుమార్తెని ఎక్కువ ప్రేమించొద్దు. నీ కలిగి ఉన్నటువంటి విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం, లేక ఆస్తిపాస్తులు, ఇల్లు, పొలాలు, స్థలాలను ఎక్కువ ప్రేమించొద్దండి. ప్రేమ కలిగి ఉండాలి, కానీ ముందు ఎవరిని ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించిన తర్వాత నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ కుమారుని ప్రేమించు, నీ కుమార్తెను ప్రేమించు. నీ కలిగి ఉన్న ఇల్లు, పొలాలు, స్థలాలు, విద్య, బుద్ధి, ఉద్యోగం, నీ పని ఏదైనా సరే ప్రేమించు. దేవుణ్ణి పక్కన పెట్టి మనము వీటికి ప్రాధాన్యత ఇస్తే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అనవసరంగా దేవుని యొక్క రాజ్యాన్ని కూడా మనం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి సర్వాధికారి ఈ రాజ్యం మనకివ్వడానికే, ఈ పరలోక రాజ్యం మనకివ్వడానికే దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు.